లాస్ట్ వీడియోలో మనం ఏం చదివామంటే ద స్టోరీ ఆఫ్ పాలంపూర్లో ఇంట్రడక్షన్ చదివాం. ఇంట్రడక్షన్లో ఏముందంటే పాలంపూర్లో ఏమేమి ఉన్నాయి, ఆ విలేజ్ పరిస్థితుల గురించి, చుట్టుపక్కల వాతావరణం అండ్ ఆ విలేజ్ ఎలా ఉంటుందో కొద్దిగా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏమొచ్చి ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎ ప్రొడక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ పెన్ ఏమొచ్చి మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా ఎలా చేయాలన్నా సో మనకి ఏం కావాలి, సో ఏమేం కావాలి, ఏ గూడ్స్ అండ్ కమోడిటీస్ అయినా మనం చేయాలంటే సో మనకు కావాల్సింది ఫస్ట్ ల్యాండ్. ఓకే, ల్యాండ్ మీదైనా మనం ఏదైనా కట్టాలన్నా ల్యాండ్ మీదే కట్టాలి. సో ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ లేబర్. లేబర్ ఇంపార్టెంట్. ఆ ల్యాండ్ ఉంటే సరిపోతుంది, ఆ లేబర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. ఏమైనా ప్రొడ్యూస్ చేయాలన్నా లేబర్ కూడా చాలా అవసరం. లేబర్స్ మోస్ట్లీ ఒక మాన్యువల్ లేబర్ ఉంటారు, లైక్ హెల్పర్స్ టైప్లో, అండ్ ఎడ్యుకేటెడ్ లేబర్. ఈ టూ టైప్స్ ఆఫ్ లేబర్స్ ఉంటారు, సరేనా. ఫిజికల్ క్యాపిటల్ టూ టైప్స్లో డివైడ్ ఉంది, ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే రా మెటీరియల్, అంటే ఫిక్స్డ్గా ఉన్న మషీనరీ. ఈ పెన్ రెడీ చేయడానికి ఏమేమి కావాలి, ఒక మషిన్ ఉండాలి కదా, ఆ ఫిక్స్డ్ క్యాపిటల్ దీంట్లో వస్తుంది. వర్కింగ్ క్యాపిటల్ అంటే మన చేతుల్లో ఉండే మనీ, జస్ట్ అందుకే దీన్ని వర్కింగ్ క్యాపిటల్ అన్నారు. సో మనీ ఈజ్ ఆల్సో ఏ క్యాపిటల్ కాబట్టి ఇది ఫిక్స్డ్ ఏమొచ్చి మషీన్స్ వస్తాయి, పెద్ద పెద్ద మషీన్స్ ఆర్ ఫిక్స్డ్ క్యాపిటల్. అండ్ వర్కింగ్ క్యాపిటల్ ఏంటి, మనీ, మన చేతుల్లో ఉన్న మనీ ఈజ్ వర్కింగ్ క్యాపిటల్. అండ్ లాస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంటర్ప్రీనియర్ ఏంటంటే ఇతనే అసలు బిజినెస్ మ్యాన్. ఆ ఐడియాస్ అన్నీ ఆ ఫోర్ ఫ్యాక్టర్స్ని కలిపి తన ఐడియాతో ప్రొడ్యూస్ చేసేవాడే ఎంటర్ప్రైజ్. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఐడియా ఇతనికే వస్తుంది. ఇతను హ్యూమనే. సో ఈ హ్యూమన్ ఫ్యాక్టర్కి ఇతనికి ఐడియా వస్తుంది. సో ఈ మొత్తం ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఇవన్నిటికీ ఒక దగ్గర చేర్చి తన ఐడియా జోడించి ఒక బిజినెస్ చేసేవాడి, ఒక ప్రొడ్యూస్ చేసేవాడి గూడ్స్ అండ్ కమోడిటీస్ని. సో అతన్ని ఎంటర్ప్రైజ్ ఆర్ ఎంటర్ప్రీనియర్ అంటారు. సో ఐ హోప్ ఇది మీకు అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.